హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ మనము బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీట్రూట్ ముక్కలు, కరివేపాకు. ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దానిలో జీలకర్ర, ఆవాలు, అప్పుడే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి బీట్రూట్ ఉడికే వరకు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మధ్యలో తిప్పుతూ ఉండాలి అడుగంటుకోకుండా. ఇప్పుడు దీనిలో సరిపడా పసుపు వేసుకుందాము. ఇది కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాము ఫుల్గా కుక్ అయ్యే వరకు. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇంకంతే అండి, ఫైనల్గా ఫ్రై అయిపోయినట్టే. వేడివేడిగా బీట్రూట్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.